నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం అంతా పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత అలాగే మాజీ మంత్రి రాజయ్య గారు ఉన్నారు. ఉప ఎన్నిక అనేది జరగబోతుంది స్టేషన్ కాన్పూర్లో అనేది కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. నిజమేనా? గతంలో జరిగిన విషయాలు పార్టీ ఫిరాయింపులు జరిగిన దగ్గర ఒకవేళ కనుక అసెంబ్లీ స్పీకర్ కనుక నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంది. అనర్హత వేటు అంటే 6 సంవత్సరాలు గతంలో వేశారు. సో అలాంటప్పుడు పోటీ చేసడానికి కూడా అవకాశం ఉండదు. ఆ సమయము అక్కడి వరకు పోకముందే ఇక్కడనే ఒకవేళ కనుక గడ్డు పరిస్థితులు అంటే ఎట్టి పరిస్థితుల్లో మరి రాజీనామా చేయాల్సి వస్తున్నప్పుడు వాళ్ళు రాజీనామా చేసి తీరాల్సి వస్తుంది. ఎందుకంటే వారు గెలిచింది ఒక పార్టీ మీద, మళ్ళీ ఈరోజు ఉన్నది ఇంకో పార్టీలో, మళ్ళీ ఇప్పుడు దానం నాగేందర్ లాంటి వాడైతే ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీ నుండి మళ్ళీ ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో తప్పకుండా గత చరిత్ర చూసుకుంటే టూ థర్డ్ ఎమ్మెల్యేలు కనుక రానప్పుడు తప్పకుండా ముందో వెనుకో తప్పకుండా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ మధ్యకాలంలో మరో చేరికలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇంకా బీఆర్ఎస్ చాలా ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఇక కాంగ్రెస్లో చేరబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో మనకు ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులలో 39 గెలిస్తే ఒకరు చనిపోవడం జరిగింది, 38. సో ఎంత కష్టపడ్డా కూడా 10 మంది మాత్రం పోయినా అలాగే 2 మళ్ళీ వెనుకకు వచ్చేదానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఇట్లా చూసుకున్నప్పుడు ఏదో అభివృద్ధి పేరు మీదనో లేకపోతే వారికి ఉన్న వ్యాపారాల పేరు మీద దృష్టిలో పెట్టుకొని వాళ్ళని బెదిరించడమో అనేక రకాలుగా చేసి ఏదో రకంగా ప్రలోభాలకు గురి చేసి తీసుకోవాలని చూస్తున్నారు. కానీ అలా పోయిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళు పోచారం శ్రీనివాస్ రెడ్డి పోయారు. ఏమున్నది, ఆయన ఎవరు దిగుతాడు అయ్యాలి, రేపు దేకే ముచ్చట్లేదు, ఆయన ఎవరు చూసే ముచ్చట్లేదు, పిలిచే ముచ్చట్లేదు, పలకరించే ముచ్చట్లేదు. సో కాబట్టి ఇది ఇంకా డిస్టర్బ్ అయ్యేదానికి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితిలో పోయిన వాళ్ళందరూ ఉప ఎన్నిక ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు పార్టీ ఫిరాయింపులు పక్క పెడితే రుణమాఫీ అమలు చేస్తాం, ఇక ప్రజల్లోకి వెళ్తున్నాం, మాకు ఇక విజయం మాదే అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ ఎలా గెలవబోతుంది, మీరు ఎమ్మెల్యే ఎలా అవుతారు? సో గెలుపోటములు పక్కకు పెడితే వారు ఏ రకంగానైతే ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీకి పోయారో, ఈరోజు కడియం శ్రీహరి అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు, తెలంగాణ వాదులు, కార్యకర్తలు కలిసి గెలిపించడం జరిగింది. ఆయన నమ్మక ద్రోహం చేసి బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే కూడా దాన్ని కూడా తీసుకొని, పార్టీ ఫండ్ ఇస్తే కూడా తీసుకొని వాటన్నిటిని కాదని పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సో ఈ నమ్మక ద్రోహము మొత్తం ప్రజలందరూ గుర్తించారు. సో రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఎవరైతే గెలిపించిన వాళ్ళే మళ్ళీ ఓడించడానికి సిద్ధపడ్డారు. అక్కడ ఆల్రెడీ ఓడిపోయిన పార్టీ కాంగ్రెస్, గెలిచడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి ఏదేమైనా కూడా మోరల్ వాల్యూస్, ఎన్నో నైతిక విలువలను మాట్లాడిన ఒక 3 ముఖ్యమైన వ్యక్తులు, కడియం శ్రీహరి గారు, కేశవరావు గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, వీరు 3 70 ఏళ్ళు దాటి అనేక రాజకీయ పదవులు అనుభవించిన వాళ్ళు, అనేక పార్టీలలో కూడా పనిచేసిన వాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకు పోయినలో కరెక్ట్ కారణం లేకుండా పోవడం జరిగింది. వారు పోయినందుకు నిజం చెప్పాలంటే చరిత్రహీనులు అవుతారు. స్టేషన్ కన్పూర్లో మాత్రం ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని, ఒకవేళ స్పీకర్ కనుక నిర్ణయం తీసుకపోతే మాత్రం సుప్రీంకోర్టు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో ఒక తీర్పు పార్టీ చూస్తే కూడా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కడియం శ్రీహరి అనే వ్యక్తి పార్టీ మీద అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీ పేరు చెప్పుకొని పార్టీ ఫిరాయించి నమ్మక ద్రోహం చేశారు ఓటర్లకు, ఇటు పార్టీకి. తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో మాత్రం ప్రజలందరూ మాత్రం ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే మాత్రం బీఆర్ఎస్కే పట్టం కలుగుతారు. ఎమ్మెల్యేగా తాను గెలవబోతున్నారు అన్నట్టు కూడా రాజయ్య గారు స్పష్టం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. తెలంగాణ భవన్ నుండి కెమెరా పర్సన్ సంస్థ సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.